నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం నేనైతే కుమారి ఆంటీ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ అసలు మనం చూసుకున్నా కూడా కుమారి ఆంటీ లైక్ ఎలా అంటే మామూలుగా లేదు క్రేజ్ కుమారి ఆంటీది. చూసినా కూడా ఇప్పుడు మనకు తెలుస్తుంది అనమాట ఎంత రష్ ఉంది ఏంటి అనేది కూడా. వన్స్ క్లోజ్ అయ్యి ఇప్పుడు మళ్ళీ ఓపెన్ అయిన తర్వాత చూసుకున్నా కూడా అసలు అల్టిమేట్ అని చెప్పుకోవచ్చు. చెప్తున్నాం కదా, ఎంతైనా సరే కానీ ఏం చేసిన కుమారి ఆంటీ క్రేజ్ మాత్రం ఏమైనా సరే కానీ అసలు తగ్గేదేలే అన్నట్టుంది. అండ్ ఇక్కడ వీళ్ళైతే ఆల్మోస్ట్ ఆల్ మనం చూడొచ్చు అనమాట. వాళ్ళు చాలాసేపటి నుంచి వెయిట్ చేసి మరి అక్కడైతే వాళ్ళు తీసుకుంటున్నారు. అండ్ మాట్లాడడం ఇక్కడ కొంతమందితో అసలు ఎలా ఉంది ఏంటి అనేది. ఎక్స్క్యూజ్ మీ, మాట్లాడతాం. తిన్నావా? నువ్వు తిన్నావా? ఏం తిన్నావు కుమారి ఆంటీ దగ్గర మరి? చికెన్ తిన్నాను. చెప్పు. ఏం తిన్నావురా? ఏం తిన్నావు? అయ్యా సిగ్గు. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము పటాన్చేరు నుంచి వచ్చాము. పటాన్ చెరువు నుంచి వచ్చారా? తిన్నారా మరి? తిన్నాము. ఏం ఆర్డర్ చేసుకున్నారు మరి? నేనైతే వెజ్ తిన్నాను. వెజిటేరియన్ వెజ్ పర్లేదు, బాగుంది. సో బాగా ఎంజాయ్ చేశారంటారా టేస్ట్? ఎంజాయ్ చేసాము. నువ్వు చికెన్ తిన్నావు? హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాము. హాఫ్ అన్ అవర్ పట్టింది. ప్రసాదం కన్నా ఎక్కువ క్రౌడ్ ఉంది ఇక్కడ. దేవుడి ప్రసాదం దొరుకుతామో దొరకట్లేదు. ఇది మటన్ హాఫ్ అన్ అవర్లో అయిపోయిందట. నేను మటన్ కోసం వచ్చాను. నేను మటన్ హాఫ్ అన్ అవర్లో అయిపోయిందట. ఒక 1 అయింటుంది. 1కి వచ్చాం, ఇప్పుడు 2 అవుతుంది. 1 అవర్ అయిపోయింది ఈ ఎండల్లో. బాగుంది ఫుడ్ అయితే బాగుంది. సూపర్ సూపర్. రీజనబుల్, చాలా రీజనబుల్, మంచి టేస్ట్. ఇంట్లో సేమ్ ఇంట్లో లాగా ఉంది ఫుడ్. ఈ కాస్ట్కి చాలా బాగుంది. 11కి వచ్చి ట్రాఫిక్లో ఇరుక్కుపోయినాం. అక్కడ నుంచి కుమారాంటీని కలిసినాం. 500 ఇచ్చినాం. దాని తర్వాత ఒక ప్లేట్ బిర్యానీ ఇచ్చారు, రైస్, కర్రీస్ అన్నీ అయిపోయింది. ఇదే లాస్ట్ మందే. ఇంకా ఓన్లీ వెజ్ మందే. టేస్ట్ బాగుంది. అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంది. అయితే 1050 అవుతుంది అనుకున్నాం. ఎక్స్ట్రా లివర్ లేదు, సో కాంప్రమైజ్ అయిపోయి ఓన్లీ చికెన్ కర్రీతో అడ్జస్ట్ అవుతున్నాం ఇవాళ. మేము ఒక 10 మెంబర్స్ పైనే వచ్చినాం. కానీ ఒక్కరికే దొరికింది, అది నాకు మాత్రమే. విజయవాడ నుంచి వచ్చినాం. విజయవాడ మాకు మాత్రమే ఓన్లీ. అది కుమారాంటి వల్ల. ఫ్రెండ్స్ అందరూ తలకు పీస్ తింటమే. ఇంకా చేసేదేం లేదు. అయిపోయింది, నాన్ వెజ్ అయిపోయింది. మీకు కూడా కావాలంటే టేస్ట్ చేయండి, మళ్ళీ మీకు దొరకదు ఇది. ఓకే బ్రో, జై కుమారాంటి. అంతే బ్రో. ఎక్కడి నుంచి వచ్చాం? మణికొండ నుంచి వచ్చాం. తిరుపతి ప్రసాదం అన్న దొరుకుద్దేమో, అయోధ్య ప్రసాదం అన్న దొరుకుద్దో తెలియదు కానీ అమ్మాయి కుమారి ఆంటీ భోజనం దొరకట్లే. మొన్న ముంచేసారా, మళ్ళీ జనం చూడండి ఎలా ఉన్నారు ఇక్కడ. అంటే అమ్మ ఏంట్రీ జనం అన్నవాడు కూడా కారు వేసుకుని వచ్చి బ్లాక్ ఫ్రేమ్ వేసుకుని లోపల తింటున్నారు. ఇక్కడ చూడండి ప్రతి ఒక్కడును. అంటే అన్నవాడు కూడా తింటున్నాడు. సో ఏంటంటే ఆవిడ మంచితనం బట్టి వస్తున్నారు జనం. అమ్మ రామ్మ, అదమ్మ తినమ్మ, అదమ్మ ఇదమ్మ, ఇది వేసుకుంటావు అది వేసుకుంటాను. ఆ ప్రేమ వల్లే జనాలు కనెక్ట్ అవుతున్నారు. సో పక్కన కూడా చాలామంది ఉన్నారు. కుమారి అంటే అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళి ఫుడ్ ఇస్తుంది. ఓకేనా, బాగుంది ఫుడ్ బాగుంది కానీ దొరకడం కష్టం అవుతుంది. సో మళ్ళీ పరిణామాలు మళ్ళీ శృతి మించేటట్టే ఉన్నాయి. ట్రాఫిక్ ఎక్కువ ఉంది. ఎవరన్నా ఆగుతున్నారా? ఇంట్లో అన్నాలు ఉన్నట్లే ఎవరో పిల్లలు వేసుకొని వచ్చేస్తున్నారు. ఇంకా మటన్ భోజనం 120 రూపాయలు దొరుకుద్ది. హాయిగా పిల్లలు వేసుకొని వచ్చేస్తున్నారు. అయితే కుమారి అంటే అయితే మాత్రం నాకు తెలిసి ఒక 4 రోజులు కనపడకుండా ఇంటికాడ ఉండి వేరే మనిషిని పెడితే కొంచెం తగ్గుద్ది.
నీకు అర్థమైందా? మ్యాక్సిమం ఎవరైనా యూట్యూబర్సే కాదు, మామూలు వాళ్ళు కూడా ఈ కుమార్ ఆంటీని చూసి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నారు. ఏమో వ్యూస్ అయ్యి బాగా వస్తున్నాయి కదరా అని చెప్పేసి ఆంటీ 2 లివర్లు ఎక్స్ట్రా అని చెప్పి ఒక వీడియో చేస్తున్నారు, అది వెళ్తుంది. సో ఏంటంటే ఆ మనీ డబ్బులు ఇవన్నీ కవర్ అయిపోతున్నాయి. ఆటో మీద వస్తున్నారు ఇందాక ఫ్యామిలీ. ఒకప్పుడు డొక్కా సీతమ్మ దగ్గరికి వెళ్ళేవారు, ఒకప్పుడు రాజులు ఆంధ్రాలో భోజనాల కోసం ఫ్రీగా. అయ్యింది ఈవిడ దగ్గర డబ్బులు ఇట్టుకుంటున్నారు అంతే తేడా. సో జనాలు రికార్డ్ బ్రేక్ అది, ఎంతమంది జనాలు. దాంతోడేమో వెళ్ళేవాడల్లానేమో ఫోన్లు ఇలా బయట పెడుతున్నారు, ఎవడు ఫోన్ ఎత్తేస్తాడో తెలియదు. హలో పాప మీరు కొంతమంది ఇందాక ఒక అమ్మాయి ఇలా ఫోన్ ఇలా పట్టుకుని చూస్తుంది, ఆ ఫోన్ ఎవడొకటి పట్టుకెళ్ళిపోతాడు, అంతే సంగతి. అయితే కుమార్ అంటే నువ్వు కొన్నాళ్ళు గ్యాప్ తీసుకుని మీ అబ్బాయినో లేకపోతే ఎవరినైనా పెడితే బాగుంటుంది. ఎందుకంటే నీ ఫేస్ కనపడితే చాలు. ఏమో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు వీళ్ళందరి కోసం ఎదురు చూస్తున్నట్టు నీ కోసం, నీ వెహికల్ కోసం ఎదురు చూస్తున్నారు ఇక్కడ పొద్దుటే. ఆ గుడికి వెళ్ళి ఆ దేవుడి కోసం చూస్తే పుణ్యం అన్న వస్తుంది. ఇది ఎక్కడ బాధ నాకు అర్థం కావట్లేదు. చూడండి ఆ పిల్లలు చూడండి, చిన్న చిన్న పిల్లలు అలా చూడండి, ఫోన్లు ఛార్జింగ్లు పెట్టుకొని వచ్చేయడం, పవర్ బ్యాంకులు పట్టుకొని వచ్చేయడం, 4-5 ఫుటేజ్లు పట్టుకోవడం వచ్చేయడం. ఏదో ఒక వీడియో అంటే పర్లే. కుమార్ ఆంటీని బిగ్ బాస్కి పంపించేదాకన్నా వదిలేలా లేరు, జైలుకి పంపించేలాకన్నా వదిలేలా లేరు, మొత్తానికి అయితే ఆవిడ బతకనిచ్చేలా లేరు. ఇప్పుడు ఈవిడ టార్గెట్ అయిపోయింది. నెక్స్ట్ గీత అంటే పక్కన ఉంది చూడు ఇక్కడ, ఈవిని రేపొద్దున ఈవిడి సీజ్ చేసేలాగా ఉన్నారు ఆవిడ దగ్గర జనాలు. ఆవిడ దగ్గర అక్కడ ఫాస్ట్ ఫుడ్ అంకులు ఒకడు ఉన్నాడు, ఆయన పంపించేస్తారు. యాక్టర్గా టోటల్గా ఇక్కడ ఏమీ లేకుండా బ్లూ కలర్ బోర్డులు పెట్టేసి మొత్తం ఇక్కడ ఏమీ లేకుండా సర్వర్ నాశనం చేసేసి దాకా వదలరు జనం. మన సోషల్ మీడియాలో ఉన్న దరిద్రం ఏంటంటే లేపి ఐటీసీ కోహినూరు ఎక్కిచ్చేస్తారు, బిల్డింగు టప్పని తోసేస్తారు. ఇది ఏంటంటే కుమారి అంటే అయితే మాత్రం పాపం రెస్ట్ ఇస్తే బాగుండు. ఆవిడ బాధపడుతుంది, నేను ఫుటేజ్లు ఏమన్నా అన్న అంటుంది. అవసరమైతే భోజనం తీసుకోండి కానీ నేను మీకు ఫుటేజ్ మాత్రం ఏమన్నా అంటుంది. అది సరే, మొత్తానికి ఏమవుతుందో తెలీదు. ఈ ఎన్ని రోజులు రేపొద్దున జాతర స్టార్ట్ అవుతుంది. ఎక్కడ జాతర ఉంటుంది కదా అక్కడ వరంగల్. ఈవిడ కానీ పొరపాటుని కానీ అక్కడ పెట్టింది అనుకో, ఇంక అంతే, ఇంక మామూలుగా ఉండదు. ఇంకా ఎన్నో ఎకరాలు మొత్తం జనాలందరూ ఇంక ఈవిడ దగ్గరే తింటారు, కొట్టుకు చేస్తారు. ఇంకా మేకలు గేకలు మొత్తం అన్నీ ఇంక ఈవిడ దగ్గరే మొత్తం సేల్స్. అయితే ఏంటంటే కొంచెం ఎవరినన్నా మనిషిని పెట్టి ఇక్కడ చేయితే బాగుంటుంది. వాళ్ళ మనిషి ఎవరన్నా ఉంటే బాగుండు. ప్రతి కారు ఆగడమే ఇక్కడ. దాంతో సెలబ్రిటీస్ మొత్తం అందరూ వస్తున్నారు, సైలెంట్గా వచ్చి తినేసి వెళ్ళిపోతున్నారు. మనకు తెలియట్లే, మళ్ళీ వాళ్ళే కౌరులు చెప్తున్నారు అది ఇది అని చెప్పేసి. ఇక్కడ కామన్ మ్యాన్ ఎలా భోజనం చేస్తున్నాడో సెలబ్రిటీస్ కూడా ఇంటికాడ వండుకోకుండా ఇక్కడికి వచ్చి శుభ్రంగా ఓ ప్లేట్ మటన్ కర్రీ అన్నీ తినుకుని తలకే మోసం తిని మన తల తిని వెళ్తుంది. ఇగో ఎమ్మెల్యే గారు చూడండి, అది అగో అక్కడ ఆగిద్ది, కుమార్ ఆంటీని చూస్తుంది, అప్పుడు కారు కదులుతుంది. దీనివల్ల ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అక్కడ అది ఆగిందా కాసేపు ఆపుతాడు. ఇదే కుమారి ఆంటీ ఇక్కడే మొన్నటిదాకా వైరల్ అయిందని చెప్పడం. కుమారి ఆంటీని బిగ్ బాస్ పంపించేద్దాం. బిగ్ బాస్ పంపించిన ఆవిడ ఏం చేయదు, వంటలు చేస్తుందంటే ఆవిడ ఏంటి వంటలు చేయాలా అంటుంది. ఏంటి అక్కడ ఏం చేయాలి నాన్న, వంటలు చేయాలా నాన్న అంటుంది. అక్కడ కూడా నాగార్జున గారికి దద్దోజనం అదేంటిది పొంగలో ఇవన్నీ చేసి పెడద్దేమో, చికెన్ పొంగల్ అవి. ఓకే బ్రో, థ్యాంక్ యూ. చికెన్ ఆర్డర్ ఇచ్చాం 140 రూపీస్కి. చాలా బాగుంది చికెన్, చాలా బాగుంది. వ్యాలిడ్ కానీ మిస్ నాకు దొరికితే దొరకదు అనుకున్న కష్టపడ్డా, కానీ పొడి చేసి చివరికి సాధించాను. నాకు 30 మినిట్స్ పట్టింది. అవును, ½ అన్ అవర్ పట్టింది. మేము సూరారం జడిమెట్ల దీనికోసమే వచ్చాం ప్రత్యేకంగా, కానీ వచ్చినందుకు ఆ టేస్ట్ దొరికింది నాకు. థ్యాంక్ యూ. కడప దీనికోసమే వచ్చాను, ఫుడ్ కోసం స్పెషల్గా వచ్చాను. ఇంకా ఫ్రెండ్స్ ఉంటే ఇక్కడ ఉంటాను. ఫుడ్ బాగుంది, చాలా సేఫ్టీగా దొరికింది ఫుడ్. నేను మా ఫ్రెండ్స్ వచ్చున్నాము, వాళ్ళు ఇంకా దొరకలేదు, ఆడే ఉన్నారు. ఒకరు దొరికింది, ఎవరు ఫస్ట్ దొరికితే వాళ్ళకే ఇంకా అలా చాలా రోజు. ఓకే, టేస్ట్ పర్లేదు, బాగుంది, రీజనబుల్ ప్రైజెస్ కూడా లెస్గా ఉంది. ఓకే, మేము బిహెచ్ఎల్ నుంచి ఇందాకలే వచ్చాం, అనుకున్నాం దొరుకుతుందో లేదు డౌట్, బట్ దొరకలే. లాన్ దూరం కానీ వెజ్ ఉందన్నారు, ఇంకొచ్చి కానీ మరి ఆల్మోస్ట్ పక్క ట్రై చేస్తాం, అంతే ట్రై చేస్తాం, తప్పదు కదా వచ్చాను పక్కన, మరి తప్పదు, ఇంకో డే చూసుకొని రావాలి, వీక్ డేస్ రావాలి చూసుకొని ఫ్యామిలీతో వచ్చామండి. ఫ్యామిలీతో వచ్చాం కానీ దొరకలే, అట్ లాస్ట్ దొరకలేదు. ఒక ½ అన్ అవర్ వరకు వెయిట్ చేసాం, మొత్తం దూరనాడికి ½ అన్ అవర్ పట్టింది. ఆ లాన్కి వెళ్ళగానే లేదు వెజ్ అన్నారు, వెజ్ అన్నారు, ఇంక మరి బయటకు వచ్చి పక్క ట్రై చేసాం.
చాలా క్రేజ్ తగ్గలేదు. మరి ఇలాగ ఉంటే అట్లీస్ట్ ఒక రెస్టారెంట్లో పెట్టి కొంచెం ఉంటే బెటర్, అందరూ తినడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ. మీరు చెప్పండి బ్రో అవసరం మేము పొద్దుగాల వచ్చినాం, ఈయనే ఉన్నాం. వాళ్ళు ఏమైనా అడిగితే కదా నేను చెప్పాలి. నేను హైదరాబాదే అమ్మ, హైదరాబాద్. ఐఎమ్ వర్కింగ్ హియర్ ఇన్ హైదరాబాద్. జస్ట్ చూడడానికి వచ్చా, ఎలా ఉంది అట్మాస్ఫియర్ ఎలా ఉందని చూడడానికి వచ్చాను. మెయిన్ టైం ఐసో పక్కన కూడా సేమ్, ఇక్కడ సేమ్. ఆంటీని ఒకసారి చూస్తే చాలు అనుకునేలాగా వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత షీ హాజ్ బికమ్ అ సెలబ్రిటీ నో. ఫుడ్ ఎలాగో మనకు దొరకదు ఎంత హైప్స్ ఉన్నప్పుడు. సో అట్లీస్ట్ ఆవిడనైనా ఒకసారి చూస్తే ఓ ఈవిడేనా అన్నట్టు కనిపించారు. పక్కన ఫుడ్ బాగుంది, సేమ్ టేస్ట్ ఈజ్ వెరీ గుడ్. పక్కన దొరికింది, తిన్నాము, వెరీ హ్యాపీ. కుమారి అంటే దగ్గర ఎంత హైప్స్ ఉండగా, ఎంత రష్ ఉండగా తినడానికి దొరకలేదు. సో వీ మిస్ దట్. గోయింగ్ ఫర్దర్ చూద్దాం, ఫ్యూచర్లో ఏమైనా ఛాన్స్ వస్తే విల్ డెఫినెట్లీ టేస్ట్ కుమార్ అంటీస్ ఫుడ్ ఆల్సో. సేమ్ థింగ్. మేము 1 2 3 4 మెంబర్స్ వచ్చాము. అట్లీస్ట్ తినడానికి ఎలాగో దొరకలేదు కాబట్టి ఆంటీ నేను చూద్దాం అనుకుంటే దగ్గర నుంచి ఆంటీని చూసాము, పక్కన తినేసి వీఆర్ మూవింగ్ నౌ. యా ఏంటి బ్రో? లేదు లేదు, ఆంటీ క్రేజ్ ఏం పడదు, ఆవిడ క్రేజ్ ఆవిడకే ఉంటుంది. నేను ఒక్కడిని తినకపోతే ప్రపంచం ఏమో ఆగిపోదు, ఆవిడ క్రేజ్ ఏం పోదు. షీ విల్ హ్యావ్ దట్ క్రేజ్. బట్ మెయిన్ టైం పక్కన కూడా బాగుంది, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. ఇట్ ఈస్ నాట్ లైక్ ప్రమోటింగ్ దట్ వన్ అండ్ నాట్ డిమోటింగ్ దిస్ వన్, బట్ కూల్. దట్ వాజ్ అ గుడ్ టేస్ట్. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ ఫ్రమ్ పులివెందుల అండి. నేను ఇక్కడ 3 months నుండి వస్తున్నా. కుమార్ ఆంటీ ఫుడ్ సూపర్ టేస్ట్. రెగ్యులర్గా అంటే దొరికినప్పుడల్లా ఇంతమంది కస్టమర్స్ ముందర మేము ఎప్పుడు పొట్టిపడి తినాలండి. ఇంతమంది కస్టమర్స్ ముందర ఎప్పుడు ప్లేట్ కూడా సరిగ్గా పోదండి. వీడియో దొరికితే కష్టం అండి అక్కడికి. మా ఫ్రెండ్స్ని అదే పనిగా కడప నుండి వేంపల్లి నుండి పిలిపించిన, పులివెందుల పక్కన వేంపల్లి మండలం నుండి అదే ఫ్రమ్ కుమార్ ఆంటీ ఫుడ్ టేస్ట్ చేద్దురా అని చెప్పేసి పిలిపించానండి. ప్లేట్ కూడా దొరకలేదండి. చికెన్ అయిపోయిందంట, మటన్ ఉందంట, ఏందేదో ఒక్కొక్కటి చెప్తున్నారు. అన్నీ అయిపోయినాయండి. మేము 2 o'clock వచ్చామండి ఇక్కడికి. హాఫ్ అన్ అవర్ అవుతుంది. మా ఫ్రెండ్స్ ఒక్కొక్కరి సైడ్ ఒక లేనండి. అయిపోయింది. కార్ పార్కింగ్ పెట్టేసి ఎక్కడికంటే ఎక్కడికి వెళ్ళిపోయారు, పార్కింగ్లో పెట్టేసి. చూడాలి, మేము ఇక్కడే ఉంటాము బోర్బండలో. నా పేరు శిరీష. మా ఛానల్ వచ్చేసి ట్రయో టేల్స్ అండ్ టాక్స్. రీసెంట్గానే స్టార్ట్ చేశాము. కాకపోతే యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్య చాలా ఫేమస్ అవుతుంది కదా కుమార్ ఆంటీ. మన ఛానల్కి కూడా ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ పెరగాలంటే ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చి వీడియో తీసుకొని చేస్తే, ఈ వ్లాగ్ అనేది చేస్తే మేము ఫేమస్ అవుతామని ఒక హోప్. ప్లస్ ఆంటీ దగ్గరికి రావాలంటే పొద్దున్నే రావాలంటే ఇప్పుడు వచ్చాం, వెజ్ మాత్రమే దొరికింది. వెజ్ మాత్రమే. నేను, మా పాప, మా హస్బెండ్ ముగ్గురం వచ్చాము. చంపపేట నుంచి వచ్చాము. మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి ఇంకా డైరెక్ట్ ఇక్కడికే వచ్చాము. ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం కానీ ఇక్కడ నాన్ వెజ్ అయిపోయింది. సో మీకు ముందే చెప్తున్నాను, నాన్ వెజ్ కావాలంటే పొద్దున్నే వచ్చి లైన్లో వెయిట్ చేయండి. ఇఫ్ యూ వాంట్ టు టేస్ట్ ఇట్. అంతే. అందరూ స్ట్రీట్ ఫుడర్స్ లాగానే ఆంటీ కూడా. ఆంటీ ఏం స్పెషల్ కాదు, ప్లీజ్ ఆంటీని ఇబ్బంది పెట్టొద్దు. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ ఆంటీ సైడ్ నుంచి. అందరిలాగానే ఆంటీ కూడా. కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ జామ్ కానీ, తర్వాత బాగా గలీజ్ చేయడం కానీ అదంతా ఎక్కువైపోయింది. సో నా జెన్యూన్ రిక్వెస్ట్ ఏంటంటే, మనం తింటున్నాము కాబట్టి క్లీన్గా ఉంచడం కూడా మన రెస్పాన్సిబిలిటీ. ఆంటీ కోసం మనం చేయాల్సిన చిన్న పని. ఆంటీ బిజినెస్ ఆంటీని చేసుకొనియండి, మనం ఫుడ్ మనం తినేసి వెళ్ళిపోదాం అంతే. థ్యాంక్ యూ. కర్నూలు అండి. కర్నూలు నుంచి ఇక్కడ వర్క్ చేస్తాను నేను. మాది అనంతపూర్ డిస్ట్రిక్ట్ గుంతకల్ అండి. సో నేను ఇక్కడ జాబ్ చేస్తాను. సో ఇక్కడ ఫుడ్ టేస్ట్ బాగుందని మా ఫ్రెండ్స్ చెప్తారు, సో నేను వచ్చాను. ఓకే అండి, పర్వాలేదు. మా రాయలసీమ మేము స్పైసీ ఎక్కువ తింటాం కాబట్టి సో మేము ఓకే, స్పైసీ ఉంది. సో మీరు ఒకసారి టేస్ట్ చేయండి. ఓకే. మేము గుంటూరు నుంచి వచ్చాం. గుంటూరు నుంచి, ఆంధ్ర.
దొరకలేదు. అక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ వీక్ వద్దామని సండే లీవ్ దొరికితే వచ్చాము. మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తాం. ఇప్పుడైతే దొరకలేదు. మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తాం. ఈ వీక్ దొరకలేదు. అంత దూరం నుంచి వెజ్ ఏం తింటాం, నాన్ వెజ్ కోసం వచ్చాం, దొరకలేదు. యాక్చువల్లీ నాకు లివర్ అంటే బాగా ఇష్టం. ఇక్కడ లివర్తో ఫేమస్ అయినందుకు వచ్చాం. నేను మా అన్న ఇద్దరం వచ్చాం, మా బ్రదర్ ఇద్దరం వచ్చాం. మొత్తం నలుగురు వచ్చాము. ఆ అబ్బాయి కూడా మొత్తం 4 మెంబర్స్ వచ్చాము. 1000 బిల్లు వేస్తారనుకున్నాం, వేయలేదు. బాయ్. దాదాపు 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం మేము. 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం. 3 months నుంచి ఇక్కడికి వద్దామని చూస్తున్నాం. వచ్చి ఒక 10 days నుంచి బ్యాక్ వెళ్ళడం సరిపోతుంది. అంత వెయిటింగ్, అంత వెయిటింగ్. 1 year నుంచి దీంట్లో ఇన్స్టాగ్రామ్లో సేవ్ చేసుకున్నా. చూసినాం, ఫైనల్లీ వాళ్ళు కుదిరింది. మేము ఖమ్మం సత్తుపల్లి, ఖమ్మం నుంచి వచ్చినాం. 1 year నుంచి రీల్ సేవ్ చేసుకుని ఉంచినాం. 10 days నుంచి చూస్తున్నాం. ఈరోజు ఫైనల్లీ సండే ఇవాళ కుదిరింది. నాకు చికెనే దొరికింది. అంత అయిపోయిందంట, ఆల్ మిక్స్ అయిపోయిందంట. సాటిస్ఫై ఏదో ఒకటి వచ్చినాక ఫైనల్లీ దొరికింది అంతే. 2 లెవర్లు అడిగినాం కానీ లేవంట, అయిపోయినాయి అంట. లెవర్లు అడిగినాం కానీ అయిపోయినాయి అంట. అది ఓకే. థ్యాంక్ యూ.